సఖీ కార్యక్రమానికి స్వాగతం. నీ పెదవులపైన చెరగని చిరునవ్వుకు కారణమేమిటి అని నా స్నేహితురాల్ని అడిగానండి ఓసారి. కాసేపు ఊరించి ఊరించి అది పరమ రహస్యం అంది. ప్లీజ్ చెప్పవా అని బతిమలాడాను. ఊరికే నిన్ను ఏడిపించడానికి రహస్యం అన్నాను. నేను చెప్పే ఈ 4 మాటలు నువ్వు ఎంతమందికి చెప్తే నాకంత ఆనందం అంది నవ్వుతూ. సరే, ఆ రహస్యం ఏమిటో మీకు కూడా చెప్పేస్తానండి. తన చెవులు మనసు మాటల్ని వడపోస్తాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజంగానే ఏ మాటల్ని పట్టించుకోవాలి, వినాలి, వేటిని మర్చిపోవాలి, ఏవి అస్సలు వినకూడదో ఆ వడపోత విద్య నేర్చుకుందరు నా స్నేహితురాలు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. హాయ్, వెల్కమ్ టు సొగసు చూడతరమా. మన సొగసు చూడతరమా చూసి ఎంతో మంది సకులు మనకు కాల్ చేస్తున్నారు, ఎంతో మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్న లుక్ ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలానే ఈ రోజు కూడా మనకి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు రమ. మరి తనకి ఏ లుక్ కావాలో తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ రమ గారు. హాయ్ సంయుక్త. హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తూ ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, మరి ఈరోజు మీకు ఎటువంటి లుక్ కావాలని కోరుకుంటున్నారు? యాక్చువల్గా నా హెయిర్ బాగా కర్లీ ఉంటుంది. సో నాకు రోజు మామూలుగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరూ డిఫరెంట్ లుక్స్లో వస్తూ ఉంటారు కదా. సో నాకు కూడా అలా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. సో నా హెయిర్ ఏమైనా చేంజ్ చేస్తే నాకు డిఫరెంట్ లుక్ వస్తుందని మీకు కాల్ చేశాను. ఓకే రమ, మీకైతే ఒక డిఫరెంట్ లుక్ కావాలి. సో అలా అయితే మనం ఇప్పుడు ఉన్నాం గట్కేసర్లో సింగపూర్ టౌన్షిప్లో ఉన్న శ్రీస్ బ్యూటీ క్లినిక్లో ఉన్నాము. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీషియన్ లక్ష్మి గారు. సో మరి లక్ష్మి గారు మీకు ఎటువంటి లుక్ సూట్ అవుతుందో, అంటే మీకు ఎటువంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సంయుక్త, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ తిన పేరు రమ. ఓకే, హాయ్. రమ ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ కోరుకుంటుందండి. సో మరి తనకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు మనం తన డిఫరెంట్ లుక్ కోరుకుంటుంది కాబట్టి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి ఐనింగ్ మిషన్తో తనకి హెయిర్తో మాత్రం హెయిర్ స్టైల్ చేంజ్ చేద్దాము. ఫోర్హెడ్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది కాబట్టి మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత కొంచెం డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఫేస్కి వచ్చేసి బాగా డార్క్ సర్కిల్స్, లిప్స్ దగ్గరేమో డ్రైగాను, చాలా ప్యాచెస్ గాను, తర్వాత స్కిన్ అంతా కూడా ఆయిలీగా కనిపిస్తుంది. ఈ ఆయిలీనెస్, డ్రైనెస్, తర్వాత ఈ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా మనం మేకప్లో కవర్ చేసుకోవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? చేద్దాం సంయుక్త. ఇప్పుడు ఫస్ట్ తన హెయిర్ అంతా కూడా మనం ఒకసారి ఐనింగ్ చేసుకుందాము. ఐనింగ్ చేసుకుని హెయిర్ స్టైల్ చేసిన తర్వాత నెక్స్ట్ మేకప్ చేద్దాం. ఓకే ఓకే. సో ఇలా హెయిర్ మొత్తం సెక్షన్ లాగా తీసుకుని ఫస్ట్ డివైడ్ చేసుకోవాలన్నమాట. హెయిర్ అంతా కూడా చేసుకున్న తర్వాత ఐనింగ్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు హెయిర్ స్టైల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫేస్ క్లీన్ చేసి లైట్ మేకప్ చేద్దాం. లైట్ మేకప్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ క్లెన్జర్తో మసాజ్ చేస్తున్నాం. ఓకే మ్యామ్, మరి క్లెన్జర్తో క్లీన్ చేసేసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం బేస్ కోట్ అప్లై చేస్తామన్నమాట. బేస్ కోట్ అప్లై చేయడం వల్ల ఈ ఓపెన్ పోర్స్ అనేవి, డ్రై ప్యాచెస్ అనేవి, ఇలా వైట్గా లైట్ పింపుల్స్, ర్యాషెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా బేస్ కోట్తో కవర్ అయిపోతాయి. ఓకే మ్యామ్, మరి బేస్ కోట్ వేసేసుకున్నాం కదా. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్కిన్ టోన్కి తగ్గట్టుగా మనం ఇప్పుడు ఫౌండేషన్ అనేది అప్లై చేస్తున్నాం అన్నమాట. ఓకే. సంయుక్త ఇప్పుడు ఫౌండేషన్ అప్లై చేసుకున్నాము. ఫౌండేషన్ అప్లై చేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ కి సరిపడా కంపాక్ట్ పౌడర్ అప్లై చేద్దాం. ఓకే ఫైన్.
సంయుక్త ఇప్పుడు కంపాక్ట్ పౌడర్ అప్లై చేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లిప్ బామ్ అప్లై చేద్దాము. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ ఐ మేకప్ చేసుకుందాం. ఇప్పుడు ఐ మేకప్ అంటే అందులో ఏమేమి వస్తాయి? కాజల్ అప్లై చేయడము, లైనర్ అప్లై చేయడం, మస్కారా అప్లై చేయడం, ఐ షేడ్స్. మరి ఐ మేకప్ అయిపోయింది కదా, చాలా బ్రాడ్ గా, అసలే తన పెద్ద కళ్ళు కదా, ఇంకా బ్రాడ్ గా కనిపిస్తుంది. అవును సంయుక్త. నెక్స్ట్ వచ్చేసి మనం లిప్ లైనర్ అప్లై చేసి లిప్స్టిక్ అప్లై చేద్దాం. ఓకే, లిప్ లైనర్ ఏ కలర్ తీసుకుంటున్నారు? డార్క్ కలర్ లిప్ లైనర్ తీసుకుంటున్నాను. ఇంకా లిప్స్టిక్ వచ్చి లైట్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, కాంట్రాస్ట్ గా తీసుకుంటున్నాను. ఓకే, ఓకే మ్యామ్. మరి లిప్స్ అయిపోయింది, దాదాపు ఫినిష్ అయిపోయింది. సో మరి లాస్ట్ చిక్ బోన్ హైలైట్ చేస్తే సరిపోతుంది. బ్లషర్స్ చేస్తే బ్లష్ ఆన్ చేయాలి. బ్లషింగ్ చేసేస్తే సంయుక్త ఇప్పుడు మేకప్ అయిపోయింది, తర్వాత హెయిర్ స్టైల్ అయిపోయింది. తన లుక్ ఎలా ఉంది? నిజంగా చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఫస్ట్ రమాకి ఇప్పుడు రమాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ హెయిర్ స్టైల్ అవనియండి, తన మేకప్ అవనియండి, లైట్ మేకప్తో చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. సో రమ, మీకు మీ లుక్ చూసుకోవాలని ఉందా? కానీ ఇప్పుడప్పుడే కాదు, ఇంకా డ్రెస్ చేంజింగ్ ఉంది కదా. ఓకే, డ్రెస్ చేంజ్ తర్వాత అప్పుడు మీ లుక్ చూపిస్తాను మీకు. ఓకే, రెడీయా డ్రెస్ చేంజ్కి? సంయుక్త తనకి మేకప్ అయిపోయింది, నెక్స్ట్ హెయిర్ స్టైల్ అయిపోయింది, తర్వాత కాస్ట్యూమ్స్ కూడా రెడీ అయిపోయినాయి. తను మీరు అనుకున్న రేంజ్లో రెడీ అయ్యింది అనుకుంటున్నారా? డెఫినెట్గా, నిజంగా అదిరిపోయింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు, నిజంగా మంచి లుక్ తీసుకొచ్చారు. నేను అనుకున్నట్టుగా తను అనుకున్నట్టు వచ్చిందో లేదో ఇప్పుడు తను అడుగుదాం. నేను అనుకున్న దానికంటే చాలా 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 పాష్గా అయ్యాను ఆంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరి లక్ష్మి గారు నిజంగా తను అనుకున్నట్టు, మేము అనుకున్నట్టు మంచి డిఫరెన్స్ చూపించి మంచి లుక్ తెప్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సకలు చూసారు కదండి, ఈరోజు రమ తను అనుకున్న లుక్ని చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు కూడా ఇలానే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 040